నాని గారి నుంచి అయితే ఇట్లాంటి మూవీ డెఫినెట్లీ ఇట్స్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే ఆయన ఇంత మాస్ సైడ్ మనం చూడలేదు. ఎక్సలెంట్. ఈవెన్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. కామెడీ కూడా దానికి ఏదో స్పెషల్గా దానికి ఒక ప్లేస్ ఇచ్చి కామెడీ పెట్టినట్టు కాకుండా ఇట్స్ లైక్ వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ, ఫ్యామిలీతో చూడగలిగే మూవీ. చాలా బాగుందండి. ఎక్సలెంట్ అండి. ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా బాగా చేశారు. సూర్య గారు అయితే ఇట్స్ లైక్ హైలైట్ ఆఫ్ ది మూవీ. ఆయన యాజ్ అ మాస్ విలన్ చాలా బాగా చేశారు. లాగ్ అంటే సెకండ్ హాఫ్లో కొంచెం ఫైట్స్ అవి కొంచెం డ్రాగ్ ఉన్నాయండి. బట్ ఇట్స్ వెరీ నైస్ అండి. పోటీ పడి చేశారండి ఎవరికి వాళ్ళే. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి, ఎవరిది వాళ్ళది. ఎందుకంటే నాని గారి నుంచి మనం ఇట్లాంటి ఈ సైడ్ పర్ఫార్మెన్స్ అయితే మనం చూడలేదు. సో సూర్యతో అట్లాంటి పర్ఫార్మెన్స్ అంటే అమేజింగ్ అండి. చాలా మల్లారా మీరు అందరూ శనివారం రాకండి. ఇవాళ ఏమొచ్చినారు? శనివారం రోజు మీకు సరిపోదా రివ్యూలు కదా? ఇవాళ ఏంటి మీకు పని? శనివారం వస్తే బాగుంటుంది కదా. సినిమా పేరు శనివారం అన్నప్పుడు శనివారం రావాలా? డైరెక్టర్ కూడా ఏంటి పని? శనివారం రోజు నువ్వు రిలీజ్ చేసుకోవాలా? నువ్వు ఏంటి ఇవాళ ఏం చేసినావు? నీకు సరిపోదా శనివారం? నేను అలాగే వద్దు అనుకున్నాను, అది అడగడానికే వచ్చినాను. శనివారం రిలీజ్ కాలేదు, అదే బాధ. ఆయన డేట్లు దొరకలేదట నాకు చెప్పాడు. అందుకని ఇవాళ రిలీజ్ చేశాడు. శనివారం డేట్లు కట్టలేవు. నానన్ని అయితే బాగా చేశాడు. అలగలలేడు. నానన్ని మార్చ్ క్యారెక్టర్ ఉంది సినిమాలో. నానన్ని లోపల ఇంకో మార్చ్ క్యారెక్టర్. ఎప్పుడు న్యాచురల్ గా చూసే నానిని ఈరోజు మనం మార్చ్ గా చూస్తాం. నానన్నయ్యకి దొరికింది బోని, నానన్నయ్యకి దొరికింది ప్రియాంక లాంటి బోని, నానన్నయ్యకి దొరికింది మంచి సినిమా అని. పోలీస్ క్యారెక్టర్ అలాగే లేదని ఒక సైకోయిస్ట్, ఒక రేపిస్ట్, ఒక సెంట్రిస్ట్, ఫిజికిస్ట్ అండ్ టైపిస్ట్ అండ్ టైపరిస్ట్ అన్ని ఆయనే. అంత బాగా చేశాడు. దసరా మించి బాగున్నాయి. ఆ సినిమా అందరు కూడా చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్ కి, లవర్స్ కి నాని నేను బాగా ఇష్టపడేటోళ్ళు బాగా నచ్చుతుంది. చార్నాళ్ళకి నాని అనే ఒక హిట్. ఈ మధ్య 2 సినిమా చూసాం, అంత లేవు. ఈ స్మార్ట్, రవితేజ ఈ సినిమాల ముందు ఇవి తుడిచిపోయినాయి మీకు తెలుసు. కానీ ఈ సినిమా మాత్రం బాగా కలెక్షన్ వచ్చేసి ఈ శనివారం కల్లా హిట్ కొట్టేసి నీకు సరిపోదయ్యా శనివారం అన్న రేంజ్లో డబ్బులు గట్ట వచ్చేట్టు ఉంటాయి. అంత బాగుంది సినిమా. సరిపోరో శనివారం టైటిల్ ఎలా పెట్టినో ఆ సినిమా కూడా నిజంగా సరిపోరో శనివారం ఎట్లా పెట్టిందో నిజంగా సినిమా ఎంత చూసినా కూడా సరిపోదు. అంత బాగుంది సినిమా కూడా. మళ్ళా చూడాలనిపిస్తుంది. అంత బాగుంది. సూపర్ 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 బ్లాక్ బస్టర్. సాంగ్స్ ఎలా ఉన్నాయి అన్నా? సాంగ్స్ మాత్రం ఒక సాంగ్ పెట్టినా, సాంగ్ మాత్రం చాలా బాగుంది. అంటే సాంగ్స్ లేకుండా ఈ సినిమా తీయడం ఫస్ట్ టైం అన్న. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ బోరింగ్ లేదు. అంటే నాన్న కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చాలా కొత్తగా తీసిరు. అంటే ఈ సినిమా చూస్తుంటే ఏంటంటే మన ఆయన విలన్ ఉంటారు చూసినావా సూర్య గారు. నిజంగా చెప్పాలంటే ఆయన ముందుగా హ్యాట్సాప్ చెప్పాలన్నా. ప్రతి ఒక్క సినిమాలో ఒక డిఫరెంట్గా చేస్తాడు విలన్ యాక్టింగ్. అంటే మొన్న తీసుకుంటే మన ఇది ఇండియన్ 2లో ఒక విలన్ క్యారెక్టర్ చేసిండు. మళ్ళీ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క డిఫరెంట్గా చేస్తున్న యాక్టింగ్. ఈ సినిమాలో మాత్రం ఇచ్చి పడేసిన నాన్న కెరియర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎలివేషన్స్ కానీ, ఒక డైరెక్షన్స్ కానీ, మళ్ళీ ఒక ఈగ, ఒక దసరా, ఒక సరిలని, ఒక శనివారం, ఈ సినిమా 3 బ్లాక్ బస్టర్ అన్న. అంటే ఈ సినిమా నీకు ఎన్నిసార్లు చూసినా నీకు బోరింగ్ అనేది ఉండదన్న. చాలా బాగుంది. ఒక కొత్త రకం తీసుకొచ్చిన డైరెక్టర్ గారు, ఒక కొత్తగా తీసుకొచ్చారు. నిజంగా ముందుగా నాని గారికి హ్యాట్సాప్ చెప్పాలి. మళ్ళీ చూడాలనిపిస్తున్న సినిమా చెప్తున్నా. మళ్ళీ నేను సెకండ్ షో మళ్ళీ పోతాను. సినిమా అంతా బాగుందన్న. నిజంగా చెప్తున్నా, రియల్గా చెప్తున్నా. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న. ముందుగా హీరోయిన్ మాత్రం ఏం చేసిందన్న, యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. హీరోయిన్ కూడా ఖతర్నాక్ చేసింది. హీరోయిన్ కూడా ఎక్కడ కూడా తగ్గలే. హీరోయిన్ కూడా చాలా బాగా చేసారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. సినిమా అయితే పర్లేదు అన్న, బాగుంది. అంటే నాన్నగారి సినిమా అనగానే ఫ్యాన్స్ కానీ, అలాగే లేడీ ఫ్యాన్స్ కానీ నిజంగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎప్పుడైనా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు ఎట్లా వచ్చి ఎంజాయ్ చేస్తారు, ఈ సినిమా కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. కానీ మనం పెట్టుకున్నంత ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. సినిమా ఓకే పర్లేదు, చూడొచ్చు. నాకైతే నాన్నగారు ఈ సినిమాలో కొత్తగా కనిపించింది అంటే ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. ఫైట్స్ అసలు హీరోయిన్ మధ్య కాంబినేషన్ కానీ సాంగ్స్ అనేది కొద్దిగా తగ్గింది అనిపించింది. 1-2 సాంగ్స్ ఉంటే అలాగే తీసుకోలేకపోయినా. ఎవ్రీథింగ్ నాకంటే నాన్నగారి సినిమా అంటేనే సాంగ్స్ అన్ని భారీ ఎత్తున హిట్ అవుతాయి. ఈ సినిమాలో అంతగానో నాకు వర్త్ కాలేదు. అలాగే సినిమా అయితే హైలైట్స్ అయితే ఒకటి చెప్తాను. నాన్నగారి యాక్టింగ్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, ఆర్ఆర్ ఒకటి, ప్రొడక్షన్ వాల్యూస్ ఒకటి, ఇంకోటి ఏంటంటే లొకేషన్స్, హీరో హీరోయిన్ కాంబినేషన్స్, ఫైట్స్ ఇట్లా ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. కానీ
ఆ స్టోరీ అనేది 3 hours ఉండడం ఒకటి తీసుకోలేకపోతున్నాం. నెక్స్ట్ వచ్చి సాంగ్స్ అనేది ఆ మాస్ సాంగ్స్ కానీ ఆ మెలోడీ సాంగ్స్ కానీ మిస్ అయినాం అంతే సినిమాకి సంబంధించి.